నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుని కాంస్య విగ్రహ ఆవిష్కరణ అంబేద్కర్ స్మృతి వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్ గుడివాడలో రా కదలిరా సభలో ఎమ్మెల్యే కొడాలి నాని పేర్ని నానిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబుకు వెన్నుపోటు ఖాతాలో పదవులు వచ్చాయా అంటూ ధ్వజం కుప్పంలో చంద్రబాబు ఈసారి ఓడిపోతారని జోస్యం మైలవరం నియోజకవర్గంలో మంచినీటి ట్యాంకర్లను పంపిణీ చేసిన ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్యే వసంత ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్ విచ్చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తన సోదరి షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సతీ సమేతంగా హాజరయ్యారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి అట్లూరి ప్రియల నిశ్చితార్థం హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ వైఎస్ భారతి విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి షర్మిల ఆత్మీయ స్వాగతం పలికారు. ఇక నిశ్చితార్థ వేడుక జరుపుకుంటున్న మేనల్లుడు రాజారెడ్డిని సీఎం జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. రాజారెడ్డికి అట్లూరి ప్రియకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి మణిదీపం అంబేద్కర్ మహనీయుని కాంస్య విగ్రహమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. నేడు మనం అనుభవిస్తున్న రాజ్యాంగబద్దమైన హక్కులకు ఆద్యుడు భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఒక మహనీయుని జ్ఞాపకాన్ని విగ్రహం రూపంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో ప్రతిష్ఠించడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమన్నారు. నేడు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కరణ కానున్న భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వస్తున్న 1.50 లక్షల మంది ప్రజలకు ఆతిథ్యం ఇవ్వడం మన బాధ్యత అని చెప్పారు. మనకి గుంటూరు వైపు నుంచి అంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, నంద్యాల, అనంతపూర్, సత్యసాయి, కర్నూలు మొత్తం కలిపి ఒక 1200 వెహికల్స్ వరకు వస్తున్నాయి. కమింగ్ ఫ్రమ్ గుంటూరు సైడ్ టువర్డ్స్ ఇంటూ విజయవాడ వయా వారధి. సో ఇవి అన్నిటికి కూడా మనము ఎలైటింగ్ పాయింట్ ఎంజీ రోడ్డు, అంటే దిగే పాయింట్ ఎంజీ రోడ్డు, వెటనరీ జంక్షన్ ఒకటి, తర్వాత డివి మేనర్ జంక్షన్ ఒకటి, అదేవిధంగా పీవీపీ జంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వీటి రూట్ ఎట్లా అంటే వారధి నుంచి స్ట్రైట్గా బెంచ్ సర్కిల్ వచ్చి బెంచ్ సర్కిల్ దగ్గర ఎంజీ రోడ్లోకి లెఫ్ట్ టర్న్ తీసుకొని ఏవైతే ఈ జంక్షన్ కటింగ్స్ ఉన్నాయో పీవీపీ, డివి మేనర్, అదేవిధంగా వెటనరీ జంక్షన్ కటింగ్స్ ఉన్నాయో అక్కడ పబ్లిక్ని దింపిన తర్వాత రైట్ టర్న్ తీసుకుని సిద్ధార్థ స్కూలు, సిద్ధార్థ అకాడమీ, అదేవిధంగా సార్ ఇప్పుడు బ్రీఫ్ చేసినటువంటి విధంగా ఎలా ఎంతమంది వస్తారు, ఎలా ఉంటుంది, ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఏ విధంగా పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి, ఇదంతా కూడా అనేటువంటిది చెప్పి ఉన్నారు. సో ప్రోగ్రాము రేపు 19వ తారీఖున 4:30 నుండి 8 గంటల వరకు ప్రోగ్రామ్ అనేది సుమారుగా ఈ 3:30 గంటలు అనేది ప్రోగ్రామ్ ఉంటుంది. 1 గంటన్నర వరకు ప్రోగ్రామ్ అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ అనేది జరుగుతుంది. 1-2 గంటలు అనేది మన స్టాచ్యూ దగ్గర అనేది వారు సీఎం గారు అనేటువంటిది ఉంటుంది. బట్ యాక్చువల్గా ఎఫెక్టివ్గా చెప్పాలంటే 1 అవర్ అనేటువంటిది అనుకోవాలి. సో ఇది ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే మొత్తంగా 1,50,000 వరకు 1.5 lakh వరకు మొత్తం 3,000+ అనేటువంటిది వెహికల్స్లో ఇతర ట్రాన్స్పోర్ట్ ద్వారా అన్ని ద్వారా అనేటువంటిది మేము మొబిలైజ్ చేసుకుంటున్నాము. ఎక్స్క్లూడింగ్ దట్ 6 డిస్ట్రిక్ట్స్, నార్త్ కోస్టల్లో ఉన్న 6 జిల్లాలు తప్పించి మిగిలినటువంటి 20 జిల్లాల నుండి మొత్తం మొబిలైజేషన్ ప్లాన్ అనేటువంటిది ఉంది. దానికి తగ్గట్టుగా ప్రాపర్ వెహికల్స్ కానీ ప్రాపర్ ఫుడ్ కానీ అన్ని విధాలుగా అనేటువంటి ఉన్నాయి. జగన్
ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గుడివాడలో రా కదలిరా మహాసభలో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడలో ఓ బూతుల మాజీ మంత్రి ఉంటే బందర్లో నీతుల మాజీ మంత్రి ఉన్నారంటూ చురకలంటించారు. ఏమీ కాంబినేషన్, బ్రహ్మాండమైన కాంబినేషన్ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ ను తిట్టేందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించడం జరిగింది. ఇక్కడ బూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు. ఏమి కాంబినేషన్ అయ్యా, బ్రహ్మాండమైన కాంబినేషన్. పవన్ తిట్టేదాన్ని తిడితేనే ఆయనకు మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి, అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా. ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడో నాకు తెలియదు. స్థలం కనిపిస్తే మింగేస్తాడు. అక్రమార్జనలతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. తమ్మన వారి సత్రానికి చెందిన 1000 గజాలు ఆక్రమించుకున్నాడు. బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో 1.5 ఎకరాలు ఆక్రమణ చేశాడు. బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి కట్టాం, రోడ్లు వేసాం, బిల్డింగ్లు కట్టాం, సాగునీరు తెచ్చాం. వీళ్ళు గంజాయి, పేకాట, క్యాసినోలు, హింస, ఎక్కడికక్కడ రౌడీజం ఇవన్నీ తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా గుడివాడ మంచికి మారు పేరు, చరిత్ర సృష్టించిన యుగ పురుషులు పుట్టిన ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో ఇలాంటి వ్యక్తులు వస్తే ఏ విధంగా ప్రజలు మనల్ని అర్థం చేసుకుంటారో గుర్తుపెట్టుకోవాలి. ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా, మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ. గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. తనకు బూతుల కోటాలో మంత్రి పదవి వచ్చిందన్న చంద్రబాబుకు వెన్నుపోటు ఖాతాలో పదవులు వచ్చాయా అంటూ ఆయన ప్రశ్నించారు. కుప్పంలో ఓడిపోతానని చంద్రబాబుకు అర్థమైందని, అందుకే పవన్ కాళ్లు గడ్డం పట్టుకుని ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తున్నారంటూ విమర్శించారు. ఈడొక వెధవ కుప్పంలో ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు. 74 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల ఇండస్ట్రీ. దమ్ముగా ఒకడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు. పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సవట సన్నాసి. ఈ సవట గురించి, ఈ సన్నాసి గురించి, ఈ 420 గాడి గురించి ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్టీ రామారావు ఎప్పుడో చెప్పాడు. నేనైతే రోజు చెబుతా, ఇది పిచ్చగాథలు వేయొద్దు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చాలా మంది ఇట్లాంటి 420 నా కొడుకులు నేను చూశాను. ఆడికేం కోటాలు వచ్చింది చంద్రబాబు గారికి? కాదు, ఆడికేం కోటాలు వచ్చింది? ఆడికి నీతుల కోటాలు వచ్చిందా, కోటాలు వచ్చిందా? కాదు, చంద్రబాబు నాయుడికి దే కోటాలు వచ్చింది, వెన్నుపోటు కోటాలు వచ్చిందా? నిష్ట దరిద్రుడు. ఆడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంది చీకటి పడినాక. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎంపీ కేశినేని నాని మంచినీటి ట్యాంకర్లను పంపిణీ చేయడం జరిగింది. మైలవరం మార్కెట్ యార్డ్లో ఎంపీ నిధులతో కేటాయించిన మంచినీటి ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వసంత మీడియాతో మాట్లాడుతూ కేశినేని నాని రాకతో పార్టీ మరింత బలోపేతం అయ్యిందన్నారు. పార్టీలోకి ఆయన రాకను సాదరంగా ఆహ్వానించామన్నారు. ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. విజయవాడ పార్లమెంట్లోని ప్రజల దాహాన్ని తీర్చే లక్ష్యంలో భాగంగా ఇది 11వ విడత వాటర్ ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమం. దీంతో కలిపి ఇది 17 ట్యాంకర్లు ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో 17 గ్రామాలకి పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే సోదరుడు వసంత కృష్ణరాజు గారితో కలిపి. సో టోటల్గా ఇప్పటికి 11వ విడత కలిపి 175 ట్యాంకర్లు మనం విజయవాడ పార్లమెంట్ ప్రజల గ్రామాల ప్రజల దాహాన్ని తీర్చుకోవడం కోసం మనం ఇవ్వడం జరిగింది. అట్లాగే రేపు రాబోయే రోజుల్లో ఇంక 100 ట్యాంకర్లు 4-5 విడతల్లో మనం ఈ నెలాఖరులోపు కూడా ఇవ్వబోతున్నాం. ఇలా ముఖ్యంగా ఇప్పుడు ఈ 17తో కలుపుకొని వసంత కృష్ణప్రసాద్ గారి కోరిక మేరకు అట్లాగే ఆయన సహకారంతో 60 వాటర్ ట్యాంకర్లు 60 గ్రామాలకు ఇక్కడ ఇచ్చాం, ఇంక్లూడింగ్ కొండపల్లి మున్సిపాలిటీ.
దాంతో కలిపి ఇవ్వడం జరిగింది. అట్లా కొన్ని కొడపల్లి మున్సిపాలిటీ ట్రాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారితో కలిసి వివిధ గ్రామాలకు సంబంధించి 18 వాటర్ ట్యాంకర్లు మైలవరం నియోజకవర్గ గ్రామాలకి ఇవ్వటం జరిగింది. నేను ఏమైతే మొదటి నుంచి చెప్తా ఉన్నానో నాది నాని గారిది ఒకటే మాట ఏంటంటే ఎన్నికలప్పుడు రాజకీయాలు, మిగిలినప్పుడు అభివృద్ధి, కలిసి మనం ఏ పార్టీ వాళ్ళమైనా కలిసి చేయాలనేది మా నినాదం. నేను శాసనసభ్యుడిగా వారు తెలుగుదేశం పార్టీలో ఉండి అక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ట్యాంకులు ఇస్తాం, ఈ గ్రామాల నుంచి పంచాయతీ తీర్మానాలు ఇప్పించమంటే అయ్యో ఖచ్చితంగా మీరు ఇచ్చే నిధులని సద్వినియోగపరుచుకుంటాం సార్, పార్టీలే లేదని చెప్పి నేను అన్ని గ్రామాలకు చెప్పి వెంటనే ఆ రోజున తీర్మానాలు ఇప్పించడం, అది ఈరోజు కార్యరూపం దాల్చి ట్యాంకర్లు గ్రామాలకు పంపిణీ చేయటం. అలాగే ఇంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉండి జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరంపై స్మారక స్టాంపులు విడుదల చేశారు. జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా ప్రధాని నరేంద్ర మోదీ 6 స్మారక స్టాంపులు విడుదల చేశారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో గణనాథుడు, రామ మందిరం, హనుమంతుడు, శబరిమాత, జటాయువు, కేవత్ రాజ్ స్టాంపులను మోదీ నేడు ఆవిష్కరించారు. రామాయణాన్ని ప్రతిబింబించేలా ఈ స్టాంపులను ప్రత్యేకంగా రూపొందించారు. రాముడిపై ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించినటువంటి ప్రత్యేక స్టాంపులతో ప్రత్యేక పుస్తకాన్ని కూడా మోదీ విడుదల చేయడం జరిగింది. అంగన్వాడీల సమ్మెను అణచివేస్తే సహించేది లేదంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మండిపడ్డారు. ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా అణచివేయాలని చూస్తోందని, ఇక సహించేది లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పేర్కొన్నారు. గవర్నర్పేట అలీబేగ్ వీధిలో అంగన్వాడీలకు మద్దతుగా వైకాపా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు. స్థానికుల నుంచి సంతకాలు సేకరించారు. బాబురావు మాట్లాడుతూ జగనన్నకు చెబుదామంటూ అంగన్వాడీలకు మద్దతుగా ప్రజల నుంచి 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అంగన్వాడీలు 38 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు, నిరవధిక సమ్మెలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చల్లం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. పైపెచ్చు 4 ఏళ్ల తర్వాత జీతం పెంచమంటే మొండికేసింది ప్రభుత్వం, మాట తప్పింది ప్రభుత్వం. పైపెచ్చు వాళ్ళందరినీ పీకేస్తానని నోటీసులు ఇచ్చారు. ఇది దుర్మార్గం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తున విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాడు, సంతోషం. విగ్రహాలు ఆవిష్కరించడం కాదు, నిజంగా సామాజిక న్యాయం అంటే పేదవాళ్ళకి, బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి. అంగన్వాడీలు అంటే రోజుకు 233 రూపాయలు కూలి వచ్చేటువంటి ఆయాలు, వాళ్ళు అంతకంటే పేదవాళ్ళు ఇంకెవరు ఉంటారు? సిహెచ్ శ్రీనివాస్, సిఐటి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో అంగన్వాడీలు 107,000 మంది 38 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరితో ఉంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు రాష్ట్ర స్థాయిలో నిరవధిక నిరాదీక్ష ప్రారంభించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్చలు పిలిచి సమస్య పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ మేము జూలైలో అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ జీతాలు 2,000, 3,000 పెంచుతామని చెప్పి చెప్తాను. అదే ఇప్పుడు మేము చెప్పమంటున్నాం. ఇప్పుడే ఒక సర్క్యులర్ ఇచ్చి 3,000 వచ్చే ఎన్నికల్లో యువత పాత్ర చాలా కీలకమని జనసేవ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు ఆదిశేషు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈ నెల 26వ తేదీన శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించే రాష్ట్ర యూత్ లీడర్స్ పార్లమెంట్ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం జనసేన సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు ఆదిశేషు మాట్లాడారు. రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, ఎన్నికల్లో క్రియాశీలంగా పాల్గొనాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎక్స్ ఏబీవీపీ ఆల్ ఇండియా లీడర్, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. అదేవిధంగా జనసేవ సొసైటీకి జాతీయ అధ్యక్షులుగా ఉన్నాను. ఈ నెల 26వ తేదీన విజయవాడలో
స్టేట్ లెవెల్ యూత్ లీడర్స్ యొక్క కన్వెన్షన్. రాబో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి యువత ఏం ఆలోచించాలా, యువత ఏ విధంగా లీడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేయబోతున్నాం. ఈ యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం ప్లాన్ చేయబోతున్నాం. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి విద్యార్థి నాయకులు, యువ నాయకులు రాబోతున్నారు. విజయవాడ నగరంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఈ ప్రోగ్రాం జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, ప్రముఖ దళిత నేత, ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ మందకృష్ణ మాదిగ గారు, అదేవిధంగా జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అధినేత శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా చాలామంది బంగారు. అంగన్వాడీ వర్కర్ల 38వ రోజు సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అంగన్వాడీ రాష్ట్ర నాయకుల నిరవధిక నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. అనేక కార్మిక ప్రజా సంఘాలు తమ సంఘీభావాన్ని తెలియజేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు అంగన్వాడీలు తమ సమాధానాన్ని ఇచ్చారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ విగ్రహాల ఆవిష్కరణలతో మహనీయుల ఆశయాలు నెరవేరవని అన్నారు. వాటికి తగిన చర్యలు చేపట్టినప్పుడే వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లినట్లు అవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 39వ రోజుకు చేరుకుంది అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె. అదేవిధంగా 2వ రోజుకి ఆమరణ నిరాహార దీక్షలు చేరుకున్నాయి. ఇంత పెద్ద ఎత్తున మహిళలు అనేటటువంటి వాళ్ళు పండగ రోజుల్లో కూడా రోడ్ల మీద కూర్చొని ఇంత ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఆఖరికి మహిళలు నిరవధిక నిరాహార దీక్షలు కూర్చున్నా కూడా తాను బట్టిన కుందేడికి 3 కాళ్ళు అన్నట్లు నేను ఎప్పుడో జూన్లో ఇస్తానని చెప్పే కదా ఇంకా ఎందుకు చేస్తున్నారనే వాదన తప్ప సహేతుకమైనటువంటి వాదన రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. 2వ అంశము రెచ్చగొట్టి 38 రోజులుగా అంగన్వాడీలు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలని సమ్మె చేస్తూ ఉన్నారు. జనవరి 15 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మొండి పట్టుదలకి పోవద్దు, తక్షణమే చర్చలకు పిలిచి వేతనాలు పెంచే జీవో అమలు చేయాలని కార్మిక సంఘాల తరపున, అంగన్వాడీ సంఘాల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. 6 దఫాలుగా చర్చలు చేసి 5 దఫాల చర్చల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు, వేతనాలు పెంచడం సాధ్యం కాదని చెప్పిన మంత్రుల బృందం 6వ దఫాకి అంగన్వాడీల సమ్మె 38వ రోజు చేరింది. నిన్నటి నుండి నిరవధిక దీక్షలకి 15 మందిని కూర్చున్న 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఎప్పటికైనా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చెయ్యాలి, వేతనాల పెంపు విషయంలో నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపే ప్రతిష్టాత్మకంగా ఈరోజు ప్రపంచంలోనే లేనంత అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా అత్యంత వివాదాస్పదుడైన ప్రసాద్ రెడ్డిని 2వసారి నియమించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తప్పుబట్టారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఏపీలో 5 విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా వైసీపీ అనుచరులకు చోటు దక్కడం విచారకరమన్నారు. అందులో ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా అత్యంత వివాదాస్పదుడిగా పేరుగాంచిన ప్రసాద్ రెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా మరోసారి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు. రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అత్యంత వివాదాస్పదుడైన ప్రసాద్ రెడ్డి గారిని మరలా నియమించడాన్ని పూర్తిగా ఖండిస్తాం. మరి గవర్నర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఏది రికమెండ్ చేసినా సరే దాన్ని ఆమోదిస్తున్నాడేమని అర్థమవుతుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇవాళ యూనివర్సిటీలో విద్యారంగ ప్రమాణాలను కాపాడాల్సింది పోయి మొత్తం వాటన్నిటి కూడా తుంగలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి ప్రసాద్ రెడ్డిని ఇలాంటి ప్రతిష్టాకరమైన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం అనేది సరైనది కాదు. రాష్ట్రంలో విజ్ఞులందరూ కూడా దీన్ని తప్పుపడుతూ ఉన్నారు. గవర్నర్ గారు దీన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలన్నీ కూడా దివాళా తీయించారు. ప్రత్యేకించి వాళ్ళు ఏ యూనివర్సిటీలో కూడా స్టాఫ్ లేదు, విద్యార్థులు కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. ఉన్నత విద్యా కొత్తూరు తాడేపల్లిలో రైతులు జనసేన నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
విజయవాడ పరిధిలోని కొత్తూరు తాడేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పట్టా భూములతో పాటుగా కొండలను ధ్వంసం చేసి అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కొత్తూరు తాడేపల్లి రైతులు జనసేన నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు స్థానిక రైతులు మాట్లాడుతూ జగన్ అరాచక పరిపాలనలో రైతుల పొలాలను దౌర్జన్యంగా మైనింగ్ పాల్పడుతున్నారంటూ కొండలను పూర్తిగా ధ్వంసం చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారంటూ ఆరోపించారు. 40 అడుగుల తాడు చెట్టు లోతులో తోవడం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మీరు ఈ ఫోటోల్లో చూడొచ్చు. అదే విధంగా కొండలకి గుండులు ఎలా చేస్తారనేది కూడా మీరు ఈ ఫోటోల ద్వారా చూడొచ్చు. అంటే ఎంత అక్రమ మైనింగ్ జరిగితే ఈ విధంగా కొండల్ని పిండిలు చేసి పెద్ద పెద్ద గుంటలు ఏర్పడే విధంగా ప్రజల యొక్క మాన సంరక్షణ కూడా పట్టించుకోకుండా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని కూడా పట్టించుకోకుండా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోరంబోకు కానీ వాగులు కానీ వంకలు కానీ మొత్తాన్ని కూడా యథేచ్ఛగా తవ్వుతా ఉన్నారు గత 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అన్నీ తెలిసి నాకేమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. చట్టపరమైన చర్యలు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అటవీ శాఖ వారు కానీ, ఎన్జిటి వారు కానీ, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ మరి ఇవాళ నిద్రపోతున్నారా అని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా కార్యకర్తలు, జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉమ్మడిగా మరి రేయింబగళ్ళు కాపలా కాసి ఆపినా సరే పోలీసుల సహకారంతో ఈ దుర్మార్గం నడిచిపోతా ఉందండి. నగరంలోని శుభమస్తు షాపింగ్ మాల్ ప్రజల ఆదరాభిమానాలు చూరగొందని ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుందర్ రావు వెల్లడించారు. ఎంజీ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్లు అందజేస్తున్నారు. కూపన్లు లక్కీ డ్రా తీసి విజేతలకు ఎలక్ట్రిక్ బైక్లు, కార్లు అందజేస్తున్నారు. 37వ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వాళ్లకు ఎలక్ట్రిక్ బైక్లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుందర్ రావు విచ్చేసి విజేతలకు బైక్ తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ అనతి కాలంలోనే బందర్ రోడ్లో తనదైన ముద్ర వేసుకుందని తెలియజేశారు. ఏపీ జెన్కో డిపార్ట్మెంట్ శుభమస్తు షాపింగ్ మాల్లో ఈరోజు 3 విజేతలకి బైక్లు అందించడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి 1000 రూపాయల కూపన్ తీసుకున్నారు. ప్రతి సంవత్సరం శుభమస్తు షాపింగ్ వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఈ షాపింగ్లో బట్టలు నాణ్యత కానీ మోడర్నైజేషన్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. విజయవాడకి ఇది శుభమస్తు షాపింగ్ మాల్ అనేది ఒక తలమానికమని నేను చెప్పగలను. ఇది ఇంకా ఈ సంస్థ చాలా అభివృద్ధి చెందాలని ప్రేక్షకులందరూ ఇక్కడికి వచ్చిన వారు క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా 37 బైకులు 2 కార్లు పెట్టడం జరిగింది. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ఈరోజు విజేతలకి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది, బైకులు ఇవ్వటం జరుగుతుంది విజేతలకి. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన వాళ్ళకి శుభమస్తు యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని మన విజయవాడ కస్టమర్లందరూ వినియోగించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆదరిస్తారని శుభమస్తు షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. మా దగ్గర మార్కెట్లో కంటే అతి తక్కువ ధరకే ఐటెం లభిస్తాయి. తక్కువ ధరతో పాటు క్వాలిటీ కానీ నాణ్యతలో కానీ ఎటువంటి రాజీ లేకుండా అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుని కాంస్య విగ్రహ ఆవిష్కరణ. అంబేద్కర్ స్మృతి వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు. జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్. గుడివాడలో రా కదలిరా సభలో ఎమ్మెల్యే కొడాలి నాని, పేర్ని నానిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణ. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబుకు వెన్నుపోటు ఖాతాలో పదవులు వచ్చాయా అంటూ ధ్వజం. కుప్పంలో చంద్రబాబు ఈసారి ఓడిపోతారని జోస్యం.
మైలవరం నియోజకవర్గంలో మంచినీటి ట్యాంకర్లను పంపిణీ చేసిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.